ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, నాయన, నీ బిడ్డలు నీ వాక్యం వినటానికి ప్రభువా కూర్చొని ఉన్నారు. మీరే వారితో మీరు మాట్లాడి నన్ను కూడా నీ ఆత్మచేత బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగముగా 37వ కీర్తన 26వ వచనాన్ని చదువుతాను. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబోట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. చాలామంది తల్లిదండ్రులైన వారు తన బిడ్డల కొరకు ఎంతోమంది ఏడుస్తున్నారు, కృంగిన వారుగా ఉంటున్నారు. నా కుమారుడు నేను గనక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నా కుమారుడు భవిష్యత్తు ఏంటి, నా కుమార్తె భవిష్యత్తు ఏంటి అని పిల్లల విషయంలో తల్లిదండ్రులు కృంగిన వారుగా కన్నీరు గార్చేవారుగా ఉంటున్నారు. దేవుడిరా, వారికి ఒక మంచి సజెషన్ ఏంటయ్యా అంటే, దావీదు గారు, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడిని. నీతిమంతులు విడవబోట కానీ, మీరు గమనించారా? నువ్వు నీతిమంతుడుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీతిమంతుడిగా ఉండాలని దశంభాగంగా దేవునికి కూడా ఇస్తున్నావు. నీ భక్తి వ్యర్థం కాదు. నీకు ఆ భక్తి సహాయకరంగా ఉంటుంది. నీ పిల్లలకు కూడా ఆ నీతిని బట్టి నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నడు విడిచిపెట్టాడు. విశ్వాసముంచు. నువ్వు నీతి కలిగి ఎంతో కొంత దైవభక్తిలో నువ్వు నడుచుకో. నీ పిల్లల విషయం నువ్వు మర్చిపో. అయితే నీ పిల్లలను దేవుడు నీతిమంతులు విడవబోట కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యంలో ఒక రిఫరెన్స్ ఉంది. దేవుడట కీర్తన గ్రంథం 14వ అధ్యాయం
5వ వచనంలో, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. దేవుడట నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడట. ఎంత గొప్ప ఈ మాట తల్లి! బ్రదర్, నీ జీవితంలో ఏమాత్రము పిల్లల విషయంలో నువ్వు బాధపడొద్దు. అయితే నీతిమంతుల పక్షాన సంతానము పక్షంగా దేవుడు ఉన్నాడట. నీ పక్షంగా దేవుడు ఉంటాడు, నీ పిల్లల పక్షంగా దేవుడు ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు అనే మాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదట. వారి ప్రార్థనలు చెవియొగ్గి ఆలకిస్తాడట. నీతిమంతుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని దేవుడు వారికి అది ఇస్తాడు. దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ నీతిమంతుల మీద ఉన్నది. మీరెప్పుడు కూడా దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు సజీవుడు. అయితే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు దేవుడు. దేవుడే గనక నీ పక్షంగా ఉంటే, మీరు ఎప్పుడైనా ఈ వాక్య భాగంలో నేను చిన్నవాణ్ణి, నేను ముసలివాణ్ణిగా ఉన్నాను, నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వారు దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చుచుంటారు. దినమెల్లా వారు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునేవారుగా ఉండరు. అప్పు ఒకసారి కాదు, దినమెల్లా ఇస్తున్నారట. అప్పు దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చేవారుగా ఉన్నారు. నీతిమంతుని యొక్క సంతానము దేవుడట వారిని ఆశీర్వదిస్తాడట. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉంటే, పౌలు గారు ఒక సమయంలో అంటాడు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా అన్నవారు అందరూ, కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నా పక్షమున నిలిచి, ఆయన నా పక్షంగా ఉన్నప్పుడు సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను. రెండవది ఆయన నా పక్షమున నుండి నన్ను దేవుడు ప్రతి దుష్కార్యము నుంచి నన్ను తప్పించాడు. పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నన్ను రక్షించాడు. ప్రభు మన ప్రక్కన నిలిచి ఉంటే, ప్రభు నీ ప్రక్కన ఉంటే నిన్ను ప్రతి దుష్కార్యము నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పాపములో పడనీయకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో కలిగి వెంబడించటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునిరా, ప్రతి దుష్కార్యము నుండి యాకోబు నీతిమంతుడు. యాకోబు యొక్క కుమారుడు యోసేపు దేశంలోనికి వెళ్ళాడు. కానీ యాకోబు ఆ స్థలంలో లేడు. కానీ పొతిఫరు భార్య ఆయన్ని శోధిస్తూ ఉన్నప్పుడు ఆ పాపములో యోసేపు పడకుండా, ఆ దుష్కర్మ కార్యాన్ని అతడు చేయకుండా దేవుడు ఆయన్ని విడిపించాడు అనే మాట. కాబట్టి నీ పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నారేమో, అయితే నీ పిల్లల విషయం ఎంతగానో కృంగిపోతున్నావేమో, నిన్ను దేవుడు ప్రతి దుష్కార్యము నుంచి నిన్ను విడిపిస్తాడు. అలాగే నీ పిల్లలను కూడా దేవుడు ప్రతి దుష్కార్యము నుండి పాపములో పడనీయకుండా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. నీ ప్రక్కన ఉండి నా ప్రక్కన ఉండి ఉంటాను బట్టి, నా పక్షంగా దేవుడు ఉంటాను బట్టి నేను సింహపు నోట నుండి తప్పించబడ్డాను. సింహము అంటే సాతానుడు. సాతాను యొక్క చేతిలో పడకుండా నిన్ను దేవుడు తప్పిస్తాడు, నీ పిల్లలను కూడా తప్పిస్తాడు అనే మాట. ఒకటి, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ పిల్లలను విడిచిపెట్టడు. నీ పిల్లలను దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చేవారుగా ఉంటారు. అలాగే నీతిమంతుడుగా ఉంటే ఎంతో కొంత నీతి కలిగి నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ పిల్లల్ని దేవుడు ప్రతి దుష్కార్యము నుంచి వారిని కాపాడుతాడు, పడిపోకుండా. మరొక మాట ఏంటంటే, దేవుని విడరా, మనము దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా
మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి నా పనులన్నిటినీ సఫలము చేస్తాడు. అలాగే నీ పక్షంగా దేవుడుంటే నిన్ను సమాధానంలో నిన్ను స్థిరపరుస్తాడు. నీ పక్షమున దేవుడు ఉంటే నీ పిల్లల విషయంలో కూడా సమాధానంలో స్థిరపరుస్తాడు. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం కానీ, వారి యొక్క స్టడీస్ విషయాల్లో కానీ, వారి యొక్క కుటుంబ జీవితాల్లో కూడా దేవుడు సఫలీకృతం అవునట్లుగా చేస్తాడు. మనము మన యొక్క కష్టార్జితాన్ని అంతటినీ దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో దేవునికి అప్పగించుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ నువ్వు బ్రతుకుతున్నావో దేవుడట నీ పక్షంగా ఉంటాడు. నిన్ను ఒంటరిగా నిన్ను విడిచిపెట్టాడు. దేవుడట ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇస్సాకు అబ్రహాము నీతిమంతుడు కానీ ఆ ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏమంటే ఒక సమయంలో ఇస్సాకుతో దేవుడు అంటాడు, ఇస్సాకు భయపడొద్దు, నా సేవకుడైన అబ్రహామును బట్టి నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను హెచ్చిస్తాను, ఏమంటే నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటే అబ్రహాం చేసిన భక్తిని బట్టి అతడు నాకు లోబడ్డాడు కాబట్టి నేను నీకు తోడై ఉంటా, నువ్వు భయపడొద్దు. మీరు గమనించారా, గెరారు ప్రాంతంలో అందరూ భయంకరమైన కరువు ఎదుర్కొంటున్న ఆ స్థలాల్లో విత్తనం వేసి 100 అంతలుగా ఫలము పొందాడట. దేవునిడిరా ఇస్సాకు 100 అంతలుగా ఫలము పొందాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆ గెరారు రాజు ఏమంటే అబీమెలెకు కూడా నువ్వు మా మధ్యలో నువ్వు బలము కలిగిన వ్యక్తివుగా ఉన్నావు, ఏమండి మా దేశంలో నువ్వే బలవంతుడివి. ఏమండి ఆయన విత్తనం వేసినప్పుడు 100 అంతల ఫలం పొందాడు. బావులు త్రొవ్వినప్పుడు జలలు కలిగిన నీళ్లు ఉబికినట్లుగా మనం చూస్తాము. నీవు కూడా ఏ పని చేస్తే ఆ పనిలో సఫలీకృతం అయ్యేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునిడిరా నువ్వు చేసే భక్తిని బట్టి నీ కుమార్తెను దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు చేసే నీ భక్తిని బట్టి తండ్రిగా తల్లిగా ఏమండి యోబు ఒక్క నీతిమంతుడు దేవునికి బహుగా భయపడ్డాడు. ఆ మంచి భక్తి చేశాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి న్యాయవంతుడిగా ఏమండి అలాగే నీతిమంతుడిగా ఏమండి చెడుతనాన్ని అసహించుకున్నవాడిగా ఉన్నాడు. అలాగే ఉదయకాల సమయం లేచి ఆ యొక్క తన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు యోబు గారిని విడిచిపెట్టలేదు. యోబు గారిని బట్టి వారి యొక్క సంతానాన్ని ఆస్వాదించాడు. అలాగే దేవునిడిరా ఈ సమయంలో నువ్వెలా ఏమండి దేవుడు నీతిమంతుని పక్షంగా ఉన్నాడు, నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు, నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉంటే నిన్ను ప్రతి దుష్కార్యం నుంచి నిన్ను విడిపిస్తాడు. సింహపు నోట నుండి దేవుడిని తప్పిస్తాడు. దేవుడు నీ పక్షంగా ఉంటే ఏమండి చేసిన దానిలో కలిసి వచ్చేటట్టుగా దానిలో సఫలీకృతం అయ్యే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నీ తండ్రిగా నువ్వు చేసిన భక్తిని బట్టి నీ బిడ్డలకు ఆశ్రయస్థానము ఉంటుంది. మరొక మాట ఏంటి అంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనములో యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. పిల్లల ప్రాణాన్నట దేవుడు భద్రపరుస్తాడు. మీరు వారి పక్షంగా ఉంటాడు. ఎవరి పక్షంగా? నీతిమంతుల సంతానము పక్షంగా దేవుడు ఉంటాడు. మీరు గమనించారా, యెషయి మంచి నీతిమంతుడు, వారి కుమారుడు దావీదు. సౌలు రాజే ఆయన్ని తరిమాడు, చంపాలని ఈటి విసురుతూ వచ్చాడు దాదాపు 22 సార్లు. ఆ సమయంలో దేవుడు ఏమండి దావీదుకు ఎలాంటి హాని జరగకుండా దేవుడు తప్పించాడు. చివరిగా
సౌలే చనిపోయాడు, సౌలునే దేవుడు ఉంచలేదు. దేవునిరా, నీ పక్షంగా దేవుడు ఉంటే నీకు వ్యతిరేకమైన వారికి ఆయన వ్యతిరేకంగా ఉంటాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వెప్పుడు కూడా అనుకోవాకు, నేను ఒంటరి వాడిని, ఏమి చేతగాని వాడిని, నేను దిక్కులేని వాడిని, నా కుమారుడు, నేను గనక ఈ లోకాన్ని విడిచిపెడితే నా కుమారుడు ఏమైపోతాడు, అమ్మా అయ్యా ఎలా ఉన్నావయ్యా, అమ్మా ఎలా ఉన్నావని పలకరించే నాదుడు లేడయ్యా. ఏదో తల్లిగా తండ్రిగా నా పిల్లలకు నేను ఆశ్రయంగా ఉన్నాను, ఆధారంగా ఉన్నాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుడు నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు. మరొక దేవుడట వారి పక్షమున ఉండి దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. సౌలు, మరొక మాట చెప్తున్నాను, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై చంపటానికి హామాను పన్నాగం పన్నాడు, లేకపోతే ఉరికంబాన్ని తయారు చేశాడు. అయితే మొర్దెకై నీతిమంతుడు, కానీ దేవుడు మొర్దెకై పక్షంగా ఉన్నాడు. కాబట్టి హామాను చంపబడ్డాడు. ఏ ఉరికంబాన్ని అయితే తయారు చేశాడో ఆ ఉరికంబం మీదే అతడు చనిపోయాడు. దేవుడు చేసిన గొప్ప మేలు కదా. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా మర్చిపోయినట్టుగా, దావీదు గారే నా తండ్రి నీతిమంతుడు కాబట్టే నన్ను దేవుడు ఒక తలగా, లేకపోతే ఒక సింహాసనం మీద ఎక్కేటటువంటి ఒక రాజుగా దేవుడు చేశాడు. నా తండ్రి భక్తిని బట్టే. మీరు ఎప్పుడైనా దావీదు నీతిమంతుడు విడవబోట కానీ అతడు చూస్తూ వచ్చాడు, బాల్యము నుండి అతడు చూస్తూ వచ్చాడు. నన్ను కూడా హెచ్చించింది దేవుడే. నా తండ్రి చేసిన భక్తిని బట్టి నేను సింహాసనం మీద ఉన్నాను. మీరు గమనించారా, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడిని. నీతిమంతుడు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఈ మాట దేవునిరా ఏదైనా ఒక ఆదరణ కలుగుద్దని ఈ మాటను నేను ధ్యానిస్తూ చెప్తున్నాను. కాబట్టి నువ్వేమీ భయపడొద్దు, కృంగిపోవద్దు. పిల్లల పక్షంగా ఏడ్చేవారు ఎంతోమంది ఉన్నారు. వాడు నా మాట వింటలేదయ్యా, వాడు చదువులో పైకి అభివృద్ధి పొందట్లేదయ్యా. నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నువ్వు ఒక దీపముగా ఉంటే తగిన సమయంలో దేవుడు వారిని మారుస్తాడు. వారిని ఎంతగానో ఉన్నత స్థితిలో వారిని నిలబెడతాడు. మీరు గమనించారా, దేవుడు గనక మరొక మాట, దేవునిరా 118వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదరు. నా పక్షమున దేవుడు ఉంటే దేవుడట సహకారిగా ఉంటాడట. దేవుడు నీ పక్షమున ఉండి నీకు సహకారిగా ఉంటాడు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్న దేవుడు పిల్లలకు కూడా సహకారిగా ఉంటాడు. ఎలా సహకారి? నీతో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవునుడిరా ఎలాగా విడిచిపెట్టడు అంటే, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవునిరా, దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆ గొల్యాతుతో దావీదు అంటున్నాడు, ఇదిగో నిశ్చయముగా దేవుడు నాకు నిన్ను అప్పగిస్తాడు, నీ తల తెగవేస్తా. దేవుడు యుద్ధము యెహోవాదే. నేను ఊరికే ఆయన పక్షంగా వచ్చాను, ఆయన నాకు సహకారిగా ఉంటాడు. ఇది ఎంత గొప్ప మాట. దేవుడు నీతిమంతుల పక్షాన సహకారిగా ఉంటాడట. అలాగే నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట. దేవుడు దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క దావీదు యొక్క తల చిరచ్ఛేదనం చేయటం, తల తెగనకాలి. లేకపోతే ఆ యొక్క యుద్ధంలో గొల్యాదు తల కొయ్యాలి. కానీ దావీదు గారి దగ్గర కత్తి లేదు. అయితే యుద్ధము యెహోవాదే అని వడిసెల్లో నుండి రాయి విసిరాడు. విసిరినప్పుడు అసలైతే గొల్యాతు
వెనక్కి పడాలి. కానీ దేవుడు సహకారిగా ఉండి దావీదు చేసిన ఆ యుద్ధంలో దేవుడే ఎహ్మాలు పెట్టి బాగా ఒకేసారి కొట్టినట్లుగా మనం చూస్తాము. కొట్టాడు కాబట్టే బోర్లగా పడ్డాడు. దేవుడు సహకారిగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి దానిలో ఆయన నీకు సహకారిగా ఉండి నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ పక్షంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఎప్పుడైనా ఇడిచిపెట్టాడా అండి? దేవుడిరా, నేను చెప్తాను, మా తండ్రి తల్లి దేవుని సేవకులుగా వారు కొనసాగించారు. ఆదమయ్య గారు, దీవెనమ్మ గారు, వారు దేవుని సేవ చేశారు. నేను పెద్ద కుమారుణ్ణి. దేవునిరా, నా తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు, మా తల్లి గొప్ప ప్రార్థనాపరురాలు. నీతిగా వారు బ్రతికారు. సేవలో దేవుడు ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ కొద్ది దానిని తృప్తిగా ఎంచి నమ్మకంగా దేవుని సేవ చేస్తూ వచ్చారు. మేము 5 పిల్లలము. దేవుడు సేవ పిలిస్తే సగ్గూరు, అలాగే ఆ యొక్క కిష్టవారం, కొమ్మూరు, తట్రే, కల్టూరు, అలాగే అనేక ప్రాంతాల్లో నర్సింగపాలెం, ఆగిరిపల్లి, దేవునిరా, మెట్లపల్లి, వీరప్రేనగూడెం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చుట్టూ ఉన్న ఆ పల్లెటూరు గ్రామాలు కాలినడకన వాళ్ళు సేవ చేశారు. దేవుడు ఎప్పుడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడిరా, నేను పెద్ద కుమారుడుగా, అలాగే దేవుడు మా నాన్నగారు 1 ఎకరం పొలం ఉంటే దాన్ని కూడా నాకు ఇస్తావా ఆదామని దేవుడు మా నాన్నగారు ద్వారా, మా నాన్నగారు దర్శనంలో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపించి ఆ యొక్క ఎకరం పొలం కూడా అమ్మేసి ఆ ఒక దైవ సేవకుని చేతిలో పెట్టాడు. దేవునిరా, ఎన్నో వ్యాధులు వచ్చినాయి, కానీ మా యొక్క పిల్లలముగా మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను దేవుని యొక్క సేవలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మా తమ్ముడు జార్జిమలరావు గారు దేవుడు మానకొండ పరిసర ప్రాంతాల్లో ఆయన దేశవ్యాప్తంగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. దేవునిరా, మనము మా యొక్క సిస్టర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్. వారు గుంటూరు, ఏదర గ్రామాల్లో వారి సేవలో దేవుడు వారిని వాడుకుంటున్నాడు. చంటిమ్మ గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇలాగా మా యొక్క జీవితంలో నేను చిన్నవాడిని, ఒకప్పుడు నేను ముసలివాణిగా ఉన్నాను. నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. మేము తలగా ఉన్నాము కానీ తోకగా ఉండలేదు. ఇతరులకు ఇచ్చేవారంగా దేవుడు మమ్మల్ని చేశాడు కానీ పుచ్చుకునేవారుగా దేవుడు చేయలేదు. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు వర్ధల చేశాడు. మొట్టమొదట ప్రాముఖ్యంగా ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మీయంగా ఎవరైతే వర్ధిల్లుతారో వారు వర్ధిల్లినట్లు. చాలామంది నేను ఆర్థిక పరంగా వర్ధిల్లాను అని చెప్తూ ఉంటారు, కానీ ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉంటారు. మన దేవుడు ఆశించేది ఏంటంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అన్యులు కూడా ఆశీర్వదించబడుతున్నారు కదా. వారే ఎక్కువగా కోట్లాది రూపాయల ఆస్తులు వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ ఎన్నో భవనాలు వారు కలిగి ఉన్నారు. ఎంతోమంది అన్యులు ఆశీర్వదించబడుతున్నారు. అది ఆర్థికపరమైన, లేకపోతే భూములో, లేకపోతే పొలాలో, లేకపోతే దేవునిరా ఏదో పెద్ద నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అనేది అది కాదు ముఖ్యం. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా, వర్ధిల్లట్లేదా? ఎందుకంటే మన భక్తి 30%, 60% కాదు, 100 మనము భక్తి చేయాలి. దేవుడు మనము భక్తి కలిగిన వారంగా ఉండాలి. చాలామంది 30% దేవునిలో, 70% లోకంలో. చాలామంది 60% దేవునిలో, 40% లోకంలో జీవించేవారుగా ఉన్నారు. మనమట 100% భక్తి కలిగిన వారంగా ఉండాలి. 100% దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారంగా ఉండాలి. అప్పుడే ఆ భక్తి సరి అయిన భక్తిగా మనమట దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలం మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలట. అతి పరిశుద్ధ స్థలం మీద యేసు ప్రభు కూడా నేను సంపూర్ణుడుగా ఈ లోకంలో జీవించాడు. మనం కూడా సంపూర్ణులముగా
దేవుని యొక్క భక్తి జీవితంలో కొనసాగాలి. మనము ఏమండి ఆవరణము పరిశుద్ధ స్థలము, అయితే చివరికి అతి పరిశుద్ధ స్థలం మీద మందసం ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఏమండి మనము కూడా అతి పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. పరిశుద్ధతలో మహనీయుడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండండి. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు లోకంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిని అపవిత్రపరచబడే అందరూ కూడా అపవిత్రపరచబడిన వారుగా ఉంటున్నారు. కానీ ఏ రోజుకి ఆ రోజు మనము ఆయన రక్తము చేత కడగబడి ఏ రోజుకి ఆ రోజు మనము దేవునికి అంగీకారంగా మనము బ్రతకాలి. నీతిమంతుడు అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించినప్పుడు మనము నీతిమంతులుగా ఉంటాము. దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 17వ వచనము, నేను చావను, సజీవున్న యెహోవా క్రియలు వివరించేదను. ఈ భక్తుడు ఆయన తను తానుగా ప్రకటిస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము ప్రవచనము విశ్వాసంతో మనము ధైర్యంగా మనం పలకాలి. మనము నీతిమంతులము. రెండవది, మన జీవితాల్లో ఎన్నో సవాళ్లను మనం ఎదుర్కొనవలసిన వారమై ఉంటున్నాము. దేవుని ప్రజలముగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవితంలో వచ్చే అన్ని విషయాల్లో విజయాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని మనము మన నోటి మాటల చేత పలకటం అనేది మనం చేయాలి. మన అధికారాన్ని ఉపయోగించి ఒక ఉత్తమమైన ఏదైనా ఉంది అంటే అది ప్రవచనాత్మకమైన ప్రకటన. మీరు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎన్నో సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావా? అయితే నువ్వే విశ్వాసముతో నీ నోటితో ప్రవచనము పలుకుతూ ఉండు. నేను చావను, సజీవుణ్ణై యెహోవా క్రియలు వివరిస్తాను. ఇలాగా అనేక పదాలు వ్యక్తిగతంగా నీకున్న సమస్యలు నీవే దేవుని ఎదుట నువ్వు పలుకుతూ ఉండాలి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. వాటిని చూసి కూడా నువ్వు విశ్వాసంతో పలకాలి. ప్రవచనంగా పలికితే దేవుడు ఏదైతే నువ్వు పలుకుతావో దేవుడు దాన్ని నువ్వు అనుగ్రహిస్తాడు. దేవుడు మీరు ఎప్పుడైనా యెహెజ్కేలుని దేవుడు ఆత్మతో నింపబడి ఆత్మచేత ఎండిన ఎముకల లోయలోనికి కొనుపోబడ్డాడు. అయితే దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అయ్యా నీకే తెలుసు, నాకేం. అయితే నువ్వు ప్రవచించు అని చెప్పగానే యెహెజ్కేలు ప్రవచించటం ప్రారంభించాడు. యెహెజ్కేలు ఎవరు? మనలాంటి వాడే. అయితే దేవుని ఆత్మతో అతడు నింపబడ్డాడు. మనం దేవుని ఆత్మతో విశ్వాసముతో మనము నింపబడినప్పుడు మన నోటి నుండి ఏదైతే దేవుడు మనం పలుకుతామో అది దేవుడు మన నోటి నుండి అది ఎండిన ఎముకలు జీవము లేనివి, ఎండిపోయిన స్థితి. మీ ఇంట్లో ఏదైనా, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎండిపోయిన స్థితి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉంటే నువ్వు నీ నోటితో ప్రవచనం ఎత్తి పలుకు. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా జీవము కలిగిన లెక్కింపలేని సైన్య సమూహముగా మార్చబడినట్లుగా నీ నోట నుండి వచ్చేటటువంటి మాటలు, ప్రవచన మాటలు నువ్వు పలుకుతూ ఉంటే నీ యొక్క ఇంట్లో కూడా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే అలాగే తుఫాను, యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు. భయంకరమైన తుఫాను గలిలయ సముద్రం మీద వచ్చింది. అయితే వీళ్ళు ఎంతగానో భయపడ్డారు. చివరికి ఆ తుఫాను ఆగట్లేదు. అయితే వీరు చేసే ప్రయత్నం అంతా చేశారు. యేసు ప్రభువుని లేపారు. యేసు ప్రభు అమరమున తల ఆయన లేపినప్పుడు ఆయన లేచాడు. శిష్యులను గద్దించాడట, మీరు
మన జీవితంలో దేవుడిరా నీ ఇంట్లో కూడా సమస్యలుగా ఉంటే నువ్వు కూడా ఏమండి నెమ్మళము అగునుగాక గద్దించినట్లుగా నువ్వు కూడా గద్దించు, నీ సమస్యలు కూడా తొలగిపోతాయి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన. తండ్రి నీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో చెప్పబడిన వర్తమానం వృధా కాకుండా ఫలవరితంగా చేయమని, అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక.